హలో అండి. నేను మరో వంటకంతో మీ ముందుకు వచ్చాను. నేను మీ అరుణ. నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే షీర్ కుర్మా చేస్తున్నానండి. దానికి అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టుకొని అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. నేను చూడండి, పిస్తా, ఇంకా కిష్మిష్, కాజు, బాదాం, ఇంకా పుచ్చగింజలు అండి, మన వైట్ కర్బూజా గింజలు ఉంటాయి కదా, అవి అండి. అన్నీ తీసి అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. పొట్టు తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను. నేను గుడ్ లైఫ్ పాలు తీసుకున్నానండి, 1 లీటర్. మళ్ళీ హాఫ్ లీటర్ని పక్కన కాగబెట్టుకున్నాను, మళ్ళీ గట్టిగా అయితే పోసుకోవడానికి అనేసి. దాంట్లో నీళ్ళు వేయకుండా కాగబెట్టుకోవాలండి, చిక్కగా ఉంటాయి పాలు. నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్నాను. ఇప్పుడు సేమియా వేసాను, సన్న సేమియా ఉంటుంది కదా, షీర్ కుర్మాకు చేయాల్సిన సేమియా. అది తీసుకొని నెయ్యి వేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకొని దాంట్లోనే వేసేసుకున్నానండి. అవి ఇవి సపరేట్గా ఏమీ అక్కర్లేదు, ఒకే దాంట్లో వేపుకోవచ్చు. కొంచెం బ్రౌన్ అవ్వాలండి. నేను దుర్గా నెయ్యి తీసుకున్నానండి, మీరు బటర్లో కూడా వేసుకోవచ్చు. దుర్గా నెయ్యి వేసుకున్నాను. కొంచెం మంచి కలర్ రావాలండి, గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు తీసేసుకోవాలి. నేను ఇంకొక ప్యాకెట్ వేస్తున్నా, చిన్న ప్యాకెట్ సరిపోలేదు నెయ్యి. ఇది 2వ ప్యాకెట్ చిన్నది. నాకు 2 ప్యాకెట్స్ పట్టాయండి. 1 లీటర్ పాలు, బాదాం, కిష్మిష్, ఇంకా కాజు, పిస్తా, ఇంకా పుచ్చగింజలు, అవన్నీ కూడా ఒక పెద్ద కప్పుకి 1.5 కప్ తీసుకున్నానండి. మనం టీ తాగే కప్తో అన్నీ కలిపి 1.5 కప్ తీసుకున్నాను. ఇంకా సేమియా వచ్చేసి 2.5 కప్స్ తీసుకున్నానండి, అంటే 1.5 లీటర్ పాలకి. పాలు బాగా కాగబెట్టుకోవాలండి, పచ్చివాసన అంతా పోయే వరకు కాగబెట్టుకోవాలి. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేసేయాలి, మంచి గోల్డెన్ కలర్ వస్తేనే బాగుంటుందండి. చూడండి, మనం పాలు కాగబెట్టుకుంటున్నాము. కాగినాయండి, చాలాసేపు మసలు పెట్టాను నేను. పొంగు వస్తుంది చూడండి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. అవి మళ్ళీ బ్లాక్ అయిపోతాయి సేమియా. మధ్య మధ్య స్లిమ్లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ వద్దు, లో ఫ్లేమ్ వద్దు. మరి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి 2. నేను పాలు ఈ స్టవ్ మీద ఇటు సైడ్ షిఫ్ట్ చేసుకుంటున్నాను. అది చిన్న స్టవ్ కదా, దీనిపైన పెట్టుకుంటున్నాను పాలు. ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ అంటారు కదండి, మిల్క్ మేడ్, అదొక పెద్ద డబ్బా తీసుకున్నాను, కానీ అందులో హాఫే వేసాను నేను. కొద్దిగానే షుగర్ ఇది వేసుకుంటే కొద్దిగా షుగర్ పడుతుందండి. ఎన్ని టీ స్పూన్స్ వేసానంటే నేను ఒక 5 టీ స్పూన్స్ వేసి ఉంటానండి. కప్తోని హాఫ్ కప్ కంటే కూడా కొంచెం తక్కువే షుగర్ వేసాను. అది వేసిన తర్వాత షుగర్ తక్కువ పడుతుంది మనకి. చూడండి, ఒక 5 స్పూన్స్ కూడా లేదు, కొంచెం తక్కువే ఉంది. అది వేసేసుకోవాలి. మంచిగా మరిగిన తర్వాత మరుగుతున్నాయండి మనకు పాలు. చూడండి ఎంత బ్రౌన్ కలర్ వచ్చేసాయో, అట్లా రావాలి కలర్. ఆల్రెడీ మనం పాలు బాగా కాగబెట్టుకుంటేనే కలర్ వస్తుంది. ఇంకా కొంచెం మనం మిల్క్ మేడ్ వేసాం కాబట్టి ఇంకా మంచి కలర్ వస్తుంది. ఇంకొంచెం కూడా కాగబెట్టుకుంటే కూడా మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ సేమియా, ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకునేవన్నీ దీంట్లో వేసేద్దామండి. వేసి ఎక్కువసేపు పెట్టద్దండి, కాసేపు మసిలిన తర్వాత ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, లిక్విడ్గానే ఉంది కదా, ఇప్పుడే బంద్ చేసుకోవాలండి. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా. ఏ కలరు ఏది కూడా